డీలిమిటేషన్తో దగ, దక్షిణాదిపై లేదు పగ. డీలిమిటేషన్తో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 50% జనాభా ఆధారంగా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ ఎంపీలు. అసలు ఆయనకు డీలిమిటేషన్ పై అవగాహన లేదన్నారు. కేంద్రం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే తామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. 50% జనాభా ఆధారంగా, మరో 50% జీఎస్డీపీ ఆధారంగా హైబ్రిడ్ మోడ్లో డీలిమిటేషన్ చేపట్టాలన్నారు సీఎం రేవంత్. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నాను. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50%, 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను, గిరిజనులను, మహిళలకు నష్టం చేస్తారా మీరు అని నేను అడగదలుచుకున్నా. డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మండిపడ్డారు. ఈరోజు అదే నిష్పత్తిలో కాంగ్రెస్ చేసినటువంటి ఎట్లయితే సీట్ల విభజన చేసిందో ఇప్పుడు కూడా అదే జరగబోతున్నది. కాబట్టి అప్పుడు లేనట్టు మీరు చేసినప్పుడేమో కరెక్టు, అదే పద్ధతి మేము ఇప్పుడు పాటించి కొన్ని సీట్లు పెంచితే అన్ని రాష్ట్రాలకు అదే నిష్పత్తులు పెంచబోతా ఉన్నాం. ఉదాహరణకు దక్షిణ భారతదేశానికి దేశ పార్లమెంటులో 24% ఉండేది మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా సీట్లు పెరిగిన తర్వాత కూడా దక్షిణ భారతదేశానికి 24% ఉంటుంది. 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. కాబట్టి అనవసరంగా దీన్ని వివాదాలకు తారదీసి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు గతంలో ఏదైతే చేశారో ఇప్పుడు అదే పద్ధతిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము అన్ని పార్టీల సహకారంతో అమలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రేపు పార్లమెంట్ ముందు పెట్టబోతా ఉన్నాం. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతున్నప్పుడు దక్షిణాదికి నష్టం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు ఆయన. ఎన్ని సీట్లు అయితే దక్షిణాదిలో ఉన్నాయో దానికి 50% యాడ్ చేయడం, ఉత్తరాదిలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి 50% యాడ్ చేయడం చెప్పి ఒక యూనిఫామ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇలాంటి మాటలు పసలేనివి, ఇలాంటి మాటలు నిలవలేనివి, ఇలా అంటే అబద్ధాల పునాల మీద బతకాలనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉందో, ఫిలాసఫీ అయితే ఉందో, ఇట్లాంటి విషయంలో కూడా అలాంటి మాటలు మాట్లాడడం ప్రజలు అసహించుకుంటారు, నవ్వుకుంటారు తప్ప దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇంత ప్రోగ్రెసివ్ స్టేట్స్, ఇంత గొప్పగా ఉన్న ప్రోగ్రెసివ్ స్టేట్స్కు డిసిన్సెంటివైజ్ చేయొద్దని చెప్పి గతం లేదు కోరిడు. ఇవాళ డిసిన్సెంటివైజ్ కాదు, ఇన్సెంటివైజ్ చేసే పద్ధతిలో ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలకి ఒక గొప్ప నిర్ణయంగా ఉందని భావిస్తాం. రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ లో జాతీయ నేత కావాలనుకుని డీలిమిటేషన్ పై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు రఘునందన్ రావు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏం మాట్లాడాలనో తెలియక కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఢిల్లీలో కరువైనరు కాబట్టి
ఈయన ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులలో నేనే పెద్దోడిని అనుకొని బాగా పైసలు ఎక్కువైనాయి అనుకొని ఢిల్లీకి పోయి నేనే కాంగ్రెస్ని నడిపిస్తా అని చెప్పి ఏదో కొత్త కథ మొదలు పెట్టినట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రిగా. జాతీయ స్థాయిలో తనని తాను పెద్దగా చేసుకునేందుకు ఈయనేదో దక్షిణాది రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎక్స్పోజర్ ఇచ్చి చేసుకున్న ప్రయత్నం తప్ప ఈయన ఏం చేసినా, ఈయన ఢిల్లీకి వచ్చినా ఆగదు, ఈయన గల్లీలో ఆగదు, ఇంకేం చేసినా డీలిమిటేషన్ ఆగదు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతుంటే ఎన్ని కుట్రలు చేసినా డీలిమిటేషన్ ను ఆపలేరంటున్నారు బీజేపీ ఎంపీలు.